పెట్టింది పేరు కాంగ్రెస్. పార్టీ నేతలు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, పరస్పరం విమర్శలు కూడా చేసుకుంటారు. తర్వాత అంతా ఒకటే అని ఐక్యత రాగం ఆలపిస్తారు. అనంతరం మళ్ళీ విడిపోతారు. తెలంగాణలోని ఓ జిల్లాలో ఇదే జరిగింది. తన శాఖ వ్యవహారాల్లో ఓ ఎమ్మెల్యే జోక్యం చేసుకున్నారని పార్టీతో పాటు ప్రభుత్వ పెద్దలకు మంత్రి ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ రాజకీయాలు రచ్చరచ్చ అవుతున్నాయి. ఇంతకీ ఎవరా నేతలు, ఏ జిల్లా? వాజ్ ది స్టోరీ? వరంగల్ కాంగ్రెస్ లో కుమ్ములాటలు పెరిగాయి. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవహార శైలిని తప్పుపడుతూ మంత్రి కొండా సురేఖ టీపీసీసీతో పాటు ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేయడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనకు సమాచారం ఇవ్వకుండా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో హైదరాబాద్లో సమీక్ష ఎలా నిర్వహించారు అని మంత్రి సురేఖ మండిపడ్డారు. మంత్రిగా తన అధికార పరిధిని బలహీనపరిచే విధంగా పాలనా వ్యవస్థలో అనవసర జోక్యం చేసుకున్నారు అన్నది మంత్రి మాట. అధికార యంత్రాంగంలో అయోమయం సృష్టించేలా శ్రీహరి ప్రవర్తించారని సురేఖ ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని గమనించాలి. ఈ అంశంపై స్పందించిన కడియం శ్రీహరి తాను ఎవరి అధికార పరిధిలోకి వెళ్లలేదని, నియోజకవర్గ ఆలయాల అభివృద్ధిపైనే అధికారులకు వినతి పత్రం ఇచ్చానని చెప్పారు. రివ్యూకు వినతికి తేడా తెలియక గందరగోళానికి గురయ్యారని సురేఖకు చురకలు పెట్టే ప్రయత్నం చేశారు శ్రీహరి. దీనికి కౌంటర్ ఇచ్చిన మంత్రి కొండా సురేఖ వినతి పత్రం కార్యాలయంలో ఇవ్వాలని, కానీ మీటింగ్ హాల్లో అందరినీ కూర్చోబెట్టడం ఏంటని ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. దీంతో ఆ తర్వాత కడియం సైలెంట్ అయ్యారు. మంత్రి సురేఖ ఆగ్రహానికి ఇదొక్కటే కారణం కాదు. గత నెల 30న చింతగట్టు క్యాంప్ కార్యాలయంలో దేవాదుల ప్రాజెక్టుపై శ్రీహరి అధికారులతో సమీక్షించారు. హనుమకొండలోని ఎన్పీడీసీఎల్లో విద్యుత్ శాఖపై పలుమార్లు సీఎండీతో పాటు ఇతర ఉన్నతాధికారులతో రివ్యూ చేయడం సురేఖ అసంతృప్తికి కారణమని ప్రచారం జరుగుతోంది. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి పరిమితం అవ్వకుండా ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్షలేంటి అనే చర్చ పార్టీలో అంతర్గతంగా జరుగుతోంది. కడియం శ్రీహరి తీరే కాంగ్రెస్ లో విభేదాలకు కారణమవుతున్నాయని సురేఖ విమర్శించడం చర్చనీయాంశంగా మారింది. కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరిన తర్వాత కొండా దంపతులకు దూరం పెరుగుతోంది అనే చర్చ సాగుతోంది. 2024 జూన్ 15న చిల్పూర్లో కాంగ్రెస్ కార్యకర్తను మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పరామర్శించినప్పుడు కడియంతో మొదలైన విభేదాలు ఆ తర్వాత తారాస్థాయికి చేరాయి. 2024 జూన్ 19న రాహుల్ గాంధీ బర్త్డే కార్యక్రమంలో కడియం శ్రీహరి అత్యంత అవినీతి పరుడని, దమ్ముంటే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలవాలని కొండా మురళి సవాల్ చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అలాగే పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తన కాళ్లపై పడితే గెలిపించానన్న ఈ నేతల వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అయితే వీటిని మిగతా శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు సీరియస్ గా తీసుకుని టీపీసీసీతో పాటు ఏఐసీసీకి ఫిర్యాదులు చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం ముందు తమ వాదనలు వినిపించిన అంశాన్ని ప్రస్తావించుకోవాలి. ఎమ్మెల్యేలపైన కొండా దంపతులు తిరిగి ఫిర్యాదు చేయడాన్ని గమనించాలి. పరస్పర ఫిర్యాదులతో ఏడాది గడిచింది. కానీ ఎవరిపై చర్యలు లేకుండానే అధిష్టానం కథను ముగించింది. దీంతో కాంగ్రెస్లో గ్రూపుల లొల్లి, అసమ్మతి, అసంతృప్తులు సాధారణం అనే చర్చ జరిగింది. ఆ తర్వాత మంత్రి సురేఖతో పాటు ఉమ్మడి జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు కలిసినట్టే కనిపించారనే ప్రచారం జరిగింది. ఈ ఏడాది మే 18న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద్రరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన విందు భేటీకి ముఖ్యులందరూ హాజరయ్యారు. ఐక్యంగా ఉంటూ ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు మే 24న రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డికి నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో మంత్రులతో పాటు ముఖ్యమంత్రి, నేతలు హాజరై ఐక్యతను ప్రదర్శించారు. జూన్ 21న కడియం శ్రీహరి మనవరాళ్ల శారీ ఫంక్షన్ కు కొండా దంపతులు హాజరయ్యారు. కొండా మురళికి ఎదురెళ్లి కడియం శ్రీహరి హత్తుకోవటం కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపింది. కానీ అంతలోనే మళ్లీ విభేదాలు తలెత్తడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నేతలు ఐక్యత కలగానే మిగిలిపోతోంది. త్వరలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు ఐక్యంగా ముందుకు సాగకపోతే నష్టం జరిగే అవకాశం లేకపోలేదన్న ఆందోళన కాంగ్రెస్ క్యాడర్లో ఉంది. వరంగల్ కాంగ్రెస్ పంచాయతీకి టీపీసీసీ ఎలా ముగింపు పలుకుతుందో చూడాలి.